హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు CNSTV. స్ట్రీట్ ఫుడ్లో భాగంగా ఈరోజు మనం భీమవరం భోజనాల దగ్గర ఉన్నాం. ఇక్కడ స్పెషల్స్ వచ్చేసి 16 రకాలు ఉంటున్నాయి. 16 రకాల లేడీస్ ఉంటున్నారు. అది కూడా ఏంటి, చేపల పులుసు, నాటుకోడి, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, తర్వాత ఏంటిది బోటీ కర్రీ, గోంగూర చికెను, గోంగూర ఏమంటారు ఫ్రై, మొత్తం అన్ని రకాలుగా ఉన్నాయి. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైతో సహా 16 రకాల వంటలు వండుతున్నారు. సో ఆ టేస్ట్కి చాలామంది బాగున్నాయి అంటున్నారు. సో మనం కూడా ఎలా ఉందో చూద్దాం రండి ఒకసారి. సార్, ఇక్కడ భీమవరం భోజనాలు అనే దగ్గర బాగా టేస్ట్ ఉంటుందని చెప్పాను నేను. తక్కువ రేట్లో ఎక్కువ ఐటమ్స్ ఇస్తున్నారని చెప్పి విన్నాను. సో ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది? మీ పేరేంటి? ఇది పెట్టి 1.5 year అవుతుందండి. యాక్చువల్లీ ఇది మా ఫ్రెండ్ పెట్టారు. ఓకే. ఈ కుకింగ్ అంతా చేసేది ఆవిడే. ఓకే. 13 వెరైటీస్ చేసేది ఆవిడే చేస్తుంది. 13 వెరైటీలు? 13 వెరైటీలు అండి. మరి 2 బ్రాంచ్లు ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకోటి 7th phase హిందూ విల్లాస్ రోడ్ లో ఉంది. 2 బ్రాంచెస్. ఫస్ట్ బ్రాంచ్ ఇదండి, సెకండ్ బ్రాంచ్ అది. మొత్తం 13 వెరైటీస్ అండి. 13 వెరైటీస్ ఏముంటాయి? ఒకటి నాటుకోడి చికెన్ అండి. నాటుకోడి చికెన్. ఇది గోంగూర చికెన్ అండి. కాజు చికెన్, చేపల పులుసు, చికెన్ గ్రేవీ ఫ్రై, క్రాబ్ లివర్ అండి. ఇది లివరు. ఇది ప్రాన్స్ ఫ్రై, చికెన్ డీప్ ఫ్రై, సో ఇన్ని ఐటమ్స్ చేస్తున్నారంటే మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారు? ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది మీ వర్క్? మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. 4 o'clock నుంచి? 4 o'clock నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ చికెను ఇదంతా మనకంతా భీమవరం నుంచే వస్తుందండి. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ ట్రాన్స్పోర్ట్ బస్సులో వేస్తారు, మేము తీసుకుంటాము. చికెన్ కూడా ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజే ఫ్రిడ్జ్లో పెట్టేది నిల్వ చేసేది ఉండదు. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ తీసుకుంటాం మేము. చేపలు రొయ్యలు అన్నీ కూడా భీమవరం నుంచే వస్తాయండి. మా పీతలు కూడా అక్కడి నుంచే వస్తాయండి. మేము వెళ్ళి చూసి మేము ఫ్రెష్ అనుకుంటేనే తీసుకుంటాం, లేకపోతే వండం. ఆ రోజు అవి పెట్టడం మానేస్తాం, కానీ కస్టమర్కి క్వాలిటీ మాత్రం కంపల్సరీ ఇస్తాం. క్వాలిటీ టేస్ట్ కంపల్సరీ ఇస్తాం. అసలైన విషయం ఏంటంటే ఆ రోజు ఐటమ్స్ బాగాలేకపోతే అసలు వండరు, అక్కడ పరిస్థితి తప్పిస్తే జనాలకు పెట్టరు. ఓన్లీ బాగున్న ఐటమ్స్ మాత్రమే వండుతారు, వాటిని అందరికి టేస్ట్గా అందిస్తున్నారు. సో 16 రకాల వంటలు వండాలంటే ఆవిడ ఎంత గ్రేట్ అండి నిజంగా. అంటే ఆవిడ కూడా మాట్లాడదాము. ఇంకా వీటితో పాటు ఇంకేం దొరుకుతాయి మీ దగ్గర? వెజ్ మీల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. వెజ్ మీల్స్ కూడా. మీల్స్ ఎంత రేటు? మన దగ్గర వచ్చేసి 2 వెరైటీస్ అండి. ఒకటి మినీ కాంబో, 2 లార్జ్ కాంబో. మినీ కాంబోలో వచ్చేసి వైట్ రైస్, పల్లవ రైస్, 3 కర్రీస్, ఈ 13 ఐటమ్స్ మీరు ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. లార్జ్ కాంబోలో 7 వెరైటీస్, అవి కూడా మీరు ఏమన్నా చూస్ చేసుకోవచ్చు. కస్టమర్ చాయిస్. మినీ కాంబో ఎంత, లార్జ్ కాంబో ఎంత? మినీ కాంబో 200 అండి, లార్జ్ వచ్చి 300 అండి. సో రీజనబుల్ రేట్. 7 వెరైటీస్. మీరు బయట మన రెస్టారెంట్కి ఒక స్టార్టర్ చెప్తేనే 280, 290 అవుతుంది. అవునవును. మేము 300లోనే మొత్తం మీకు 7 కర్రీస్ ఇస్తాం. అది కూడా మీ చాయిస్, మీకు ఏది కావాలంటే అది. చూసారా ఎంత బయటకి ఇక్కడికి ఎంత తేడా ఉంది. భీమవరం భోజనాలు అంటేనే కొంచెం టేస్ట్ బాగా వండుతారనేది కొంచెం పేరుంది. సో ఇది వెజ్ మీల్స్. వెజ్ మీల్స్ సంబంధించి ఏమి ఉన్నాయో ఒకసారి అడుగుదాం. లేదా వెజ్ మీల్స్లో ఏమేమి ఇస్తారు? వెజ్ మీల్స్ చిప్స్ చేస్తాము. చిప్స్, ఇంకా ఇది క్యాబేజీ ఫ్రై, రోజా ఫ్రై ఉంటుంది. ఇది చట్నీ. ఏం చట్నీ ఇది? ఇది ఈరోజు వంకాయ చట్నీ. గోరుచిక్కుడుకాయ కర్రీ, పప్పు, సాంబారు, మజ్జిగ. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరేంటమ్మా? రామలక్ష్మి గారు. ఈ భీమవరం భోజనాల్లో 16 రకాల ఐటమ్స్ మీరు చేస్తారంట. మొత్తం అన్నీ ఏ టైం చేస్తారు మీరు? మామూలుగా 5 నుంచి మొదలు పెడతాను. మార్నింగ్ 5ంటికి మొదలు పెడితే ఎన్నింటికి అయిపోతుంది?
ఇంకా 11:30, 12 అయిపోద్దండి. 12 వరకు నాన్ స్టాప్ వండుతూనే ఉంటారు. వండుతున్నాం అంటే నాన్ వెజ్ వెజ్ అన్నీ ఇంకా మొత్తం అన్నీ ఒకదాన్నే. మీరు ఈ వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు? ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా ఇక్కడ అక్కడ చేసి ఇంకా అలా అలవాటు అయిపోయింది. మీ అమ్మగారు మీ బామ్మగారు ఏమైనా నేర్చుకున్నారా? ఇంకా అలా ఏం లేదండి, మామూలు చిన్నప్పటి నుంచి ఇంకా అలాగా కష్టపడుతూ ఉండి మా అమ్మలు ఇదే ఇంకా మేమేమి లేని ఉన్నాం కదా, వేరే వాళ్ళ దగ్గర ఇంకా పనికి పెట్టి ఇంకా అలా అలా నేర్చుకున్నాను. నీళ్ళ దగ్గర అంత దగ్గర ఇన్ని రకాల వంటలు, 16 రకాల వంటలు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మామూలుగా అయితే 3 రకాలు 4 రకాలు 5 రకాలు వండుతారు. 16 రకాలు చేయడం అంటే ఎంత ఓపిక కావాలి, ఎంత తెలిసి ఉండాలి. పైగా ప్రతి దానికి టేస్ట్ డిఫరెంట్ ఉండాలి. నిజంగా గ్రేట్ అండి ఇన్ని రకాలు ఇస్తున్నందుకు. ఇంకా దీంతో పాటు ఇంకేమి ఇస్తారు మీరు? అంటే ఇంకేం వండుతారు ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కాకుండా? అన్నీ వచ్చండి, ఏదైనా వండుతారు. ఇది ఏంటిది? పలావ్ అండి. పలావ్ వెజ్ కావాలంటే వెజ్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ కావాలంటే వెజ్ కావాలంటే వెజ్, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్. ఇంకా మా దగ్గర నేర్చుకొని పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. అవునా? నా దగ్గర పనిచేసే వాళ్ళు కొంతమంది ఇంకా మానేసి సొంతంగా కూడా పెట్టుకున్నారు. ఇంకా మీ దగ్గర నేర్చుకొని మీ శిష్యులంతా బయటికి వెళ్తే కాంపిటీషన్ తయారయ్యారైతే ఇంకా మళ్ళీ చుట్టాలే మళ్ళీ మీ బంధువులేనా? ఓన్లైన్ వాళ్ళు కూడా 10 మందికి భోజనం పెడతారు. మీ వల్ల మీ దగ్గర నేర్చుకున్న విద్య వాళ్ళకి బతుకు తెరవైంది. అంతేగా? మీ వల్ల వాళ్ళు బతుకుతున్నారు. గ్రేట్ కదా. ఈ భీమవరం భోజనాల్లో వెజ్ మీల్స్ ఎలా ఉంది మీకు? సూపర్ భయ్య, మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. మనకి చూస్తే ఫస్ట్ లో ఇది ఇస్తున్నారు చిప్స్ లాగా, నెక్స్ట్ ఫ్రై అవుట్ ఇస్తున్నారు, అండ్ రైస్ వస్తేనేమో పలావ్ రైస్ అండ్ వెజ్ రైస్ ఉన్నాయి, వైట్ రైస్. సో రైస్ లానే ఉంది ఇది. యా, ఎగ్జాక్ట్ క్వాలిటీ. సో వెరీ సూపర్. సో నేను కూడా మా వాళ్ళకి రెఫర్ చేస్తా ఫ్రెండ్స్కి. ఫుడ్ అయితే ఫుల్ క్వాలిటీ టేస్ట్గా ఉంటుందా? వెరీ టేస్టీ. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? డైలీ వస్తాం, ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు వస్తుంటాం ఇటు. సూపర్. భయ్య మీరు నాన్ వెజ్ మీల్స్ తీసుకున్నారు. అవునండి. 3 ఐటమ్స్ తీసుకున్నారు. ఈ కాంబో అండి. కాంబో ఇది కాంబో బిర్యానీ, పలావ్ రైస్, వైట్ రైస్, ఏదైనా 3 కర్రీస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఏం తీసుకున్నారు మీరు? నేను ప్రాన్స్, గోంగూర చికెన్, నాటుకోడి చికెన్ తీసుకున్నా. ఓహో, 2 గోంగూరలు, రొయ్యలు, చికెన్, గోంగూర చికెన్, నాటుకోడి చికెన్ కాంబో. ఈ కాంబో ఎంత భయ్య? ఇది 200లో 3 ఐటమ్స్ విత్ పలావ్. అన్లిమిటెడ్. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుందా? మీరు రొయ్యలు తిన్నారు కదా ఇప్పుడు? రొయ్యలు తిన్నాను. ఇది చిన్న రొయ్యలు అయితే మంచి టేస్ట్ వచ్చింది కర్రీకి. సేమ్ ఎగ్జాక్ట్గా వీళ్ళు కూడా అదే ఫాలో అవుతున్నారు. బాగుంటుంది. ఇది రొయ్యల పులుసా, రొయ్యల కర్రీయా? రొయ్యల పులుసు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ అండ్ సేవ్ టీవీ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.